నా ప్రియనేస్తమా, ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నాము? దేవుని వాక్యాన్ని విని దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? చాలామంది వాక్యం విలువ తెలియక పడిపోతున్నారు. మరి వాక్యం తెలిసిన వారు కూడా దాన్ని పాటించక లోకాచారాలు పాటిస్తూ పడిపోతున్నారు. ఇలాంటి వారు ఎలా ఉంటారో తెలుసుకుందామా? బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, ఈరోజు వాక్యం తెలియక కొంతమంది పడిపోతే వాక్యం తెలిసిన వారు కూడా పడిపోతున్నారు. ఇలాంటి వారు ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నారు. అది గాలికి ఎగిరిపోను కదా. మరేం చేయాలి? మాకున్న సమస్యలు అలాంటివి. ప్రార్థన యందు మనసు నిలపలేకపోతున్నాము. సమస్యలతో సరిపోతుంది. ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుల వలె మాట్లాడకు. నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ కలిమిలోను లేమిలోను యోబు వలె దేవుణ్ణి ప్రేమించాలి. వాక్యానుసారంగా జీవించాలి. శరీరానుసారమైన మనసును కొట్టివేసుకోవాలి. ద్వేషాన్ని, కోపాన్ని నీలో నుండి తొలగించుకోవాలి. అప్పుడే క్రీస్తు అనే బండ మీద ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి క్రీస్తు అనే బండ మీద నిలుచుని ఉంటావు.